సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే పేరు వినగానే మనసుకు ఒక భరోసా కలుగుతుంది. కుటుంబంతో కూర్చొని చూడగలిగే కథలు, సమాజానికి ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చే సినిమాలు తీసిన బ్యానర్ నుండి వచ్చిన మరో ప్రత్యేకమైన సినిమా 'మారిసన్'. ఇది కేవలం సినిమా కాదు, మన సమాజంలో నిత్యం ఎదుర్కొనే అభద్రతకి, మనలో దాగి ఉన్న లోపాలకి అద్దం పట్టే చిత్రం. సినిమా బిగినింగ్ ఓ శక్తివంతమైన మెటఫర్ తో మొదలవుతుంది. వెనక నుండి ఏనుగులు వెళ్ళిపోతూ ఉంటే ముందు నుండి పోయే దోమను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మన చట్టం. దానికి సింబాలిక్ గా ఓ పోలీస్ ఆఫీసర్ ఓ ఎలుక బోన్లో ఎలుకను పట్టుకుని వెళ్తూ ఉంటే పక్కనే ఒక విశ్వసర్పం స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. ఫహద్ ఫాసిల్ దయాగా చిన్న చిన్న దొంగతనాలతో కాలం గడిపే యువకుడిగా, ఒడివేల్ వేలాయుధం పిల్లేగా, మతి మరుపుతో బాధపడుతున్న వృద్ధుడిగా, ప్రొఫెసర్ల అసిస్టెంట్ కమిషనర్ పరిదాగా కనిపిస్తారు. ఒకరోజు దయా ఓ ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు. అక్కడ సంఖ్యలతో బంధించబడిన నా వేలాయుధాన్ని చూస్తాడు. తనకి మతి మరుపు వ్యాధి ఉండడంతో తప్పిపోతానేమోనని తన కొడుకు కుమార్ సంఖ్యలతో బంధించాడని వేలాయుధం దయాకు చెప్పి విడిపించమని అడుగుతాడు. దానితో దయ వేలాయుధాన్ని సంఖ్యల నుండి విడిపించి అతని ఖాతాలో ఉన్న 25 లక్షలను కాజేయడానికి అతని కుమారులన వీళ్ళ నటిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో దయా వేలాయుధం మధ్య ఏర్పడిన అనుబంధం మనసుకు తాకుతుంది. సినిమా చూస్తున్నంతసేపు గమ్యం, సత్యం, సుందరం లాంటి ఫీల్ గుడ్ సినిమా వైబ్స్ వస్తాయి. కానీ ఆ సాఫ్ట్ ఎమోషన్ వెనుక దాగి ఉన్న భయంకరమైన సత్యం ఒకసారిగా గుండెలు గుచ్చుకుంటుంది. వేలాయుధానికి మతి మరుపు లేదు. అతను నిజానికి ఒక సీరియల్ కిల్లర్. అతను సీరియల్ కిల్లర్ గా మారడానికి కారణం ఏమిటో కొద్ది కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ ద్వారా దర్శకుడు మనకు కన్వే చేస్తాడు. రామాయణంలోని మారీచుడిని గుర్తుకు తెస్తాడు. కామందుడైన రావణుడికి సహాయపడిన మారీచుడు లాగా ఎంతో మంది నీచులు మన మధ్య మారువేషంలో తిరుగుతూ అభంశుభం తెలియని సీత లాంటి పసికందులను విదేశాలకు ఎగుమతి చేయడంలో సహాయపడడం చూపిస్తాడు. వేలాయుధం ఓ రాముడి అవతారం దల్చి ఇటువంటి నీచులు అందరినీ సంహరిస్తూ ఉంటాడు. ఒడివేల్ లాంటి కమెడియన్ వేలాయుధం పాత్రలో అద్భుతంగా నటించినప్పటికీ ఆయన సీరియల్ కిల్లర్ గా మనసు ఒప్పుకోవడానికి టైం పడుతుంది. అదే ఒక వింటేజ్ మాస్ హీరో లేక విలన్ నటించి ఉంటే విక్రమ్ జైలర్ లాంటి ర్యాంపేజ్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండేది. సినిమా కాస్త ప్రెడిక్టబుల్ గా అనిపించినప్పటికీ సినిమా అమాంతం మనల్ని కట్టిపడేస్తుంది. ఎందుకంటే మనకు ఆడపిల్లలు ఉన్నారన్న ఊహ రాగానే భయంతో చెమటలు పుడతాయి. నేటికి భారతీయులు ఆడపిల్లలను కనటానికి భయపడుతూ ఉన్నారు. అంటే కట్న కానుకలకు భయపడి కాదు. ఈ మృగాల నుండి తమ పిల్లలను కాపాడుకోలేక, ఏ ముసుగు వెనుక ఏ మృగం దాగి ఉందో తెలియక బివేర్ ఆఫ్ మెన్, మగవారు ఉన్నారు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది ఈ సినిమా. డోంట్ ఫర్గెట్ యువర్ డ్యూటీ. లైక్స్, షేర్, సబ్స్క్రైబ్. సర్వే జనా సుఖినో భవంతు. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలైపోయారు మా టీం అంతా.